హామీలో ఏదైతే పథకాలు రాలేదు వారందరితో పాటు ఇంట్లో తిరిగి ఏం పథకం వచ్చి ఏం పథకం రాలేదని ఒక స్కానర్ పెడుతుంది. ప్రభుత్వం ఎంత బాకీ ఉందనేది ఎలా స్పందిస్తారు? ఈ సంవత్సరం ఏడాది కాలంలో పథకాలు ఏమి ఇచ్చారు, ఇచ్చిన హామీలు ఎలా అమలైంది? అసలు ముందు నీలాంటి రాజకమల్ గారు లాంటి ఆయన ఒక కోడిని తీసుకొచ్చి కోడి ఈకలన్నీ ఒక్కోటి పీకేస్తున్నాడు. బాధపడుతుంది కోడి బాధపడుతుంది. ఈకలన్నీ పీకేసిన తర్వాత ఒంటి నిండా రక్తం వస్తుంది, చాలా బాధపడుతుంది. జేబులోంచి గుప్పుడు గింజలు తీసి కిందేసి దాన్ని వదిలితే వెళ్ళి ఆ గింజలే తింటుంది. ఇంత నరరూప రాక్షసుడు రాజకమలు నా ఈకలన్నీ పీకేశాడు. ఇంత బాధలో కూడా వేసిన ఆ గుప్పుడు మెతుకులు తింటూ ఆ కోడి ఫోన్లో వేసాడు తింటున్నానని ఆనందపడుతుంది. అట్లా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీరు దోచుకోగా మిగిలిన వనరులు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, మీరే మనస్ఫూర్తిగా చెప్పండి. నేను రాజకీయ నాయకుడు కాదు మీడియాని నేను క్వశ్చన్ చేస్తున్నా. రాజకీయ నాయకుడు అవుతారో నువ్వు ఎత్తలా, తర్వాత నీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ సజ్జన రామకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నావా? అట్లాగే నిన్న అరెస్ట్ అయిన శ్రీనివాస్ ఓ పక్షానికి రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నావా? ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళు అయినా తప్పులేదు అయ్యా. మళ్ళీ టాపిక్ వేరే విధంగా వెళ్తుంది అయ్యా. కాబట్టి ఆ కోడి బతుకులాగా అయిపోయింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు. భూగర్భ వనరులు మొత్తం, ప్రజలకు సంబంధించిన ఆస్తులు మొత్తం దోచేసుకున్నారు వాళ్ళు. దోచుకున్న ఆస్తుల్ని తిరిగి తీసుకోవడంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సక్సెస్ కాలేకపోతుంది. ఎందుకంటే మరి అలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా తెచ్చారో ఏంటనేది. అన్నీ దోచుకుని ఇవాళ పైన గింజలు చల్లినట్టుగా నవరత్నాలు ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ నవరత్నాలు కూడా ఇంటికి జారలేదని చెప్పి లెక్కలేసి మరీ ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తావా? ఎల్లు ఒక్కొక్క ఇంటికి. అంతకుముందు మీరు వెళ్తే ఏం జరిగిందో ఎల్లు. టీడీపీ కూడా రేపు జూలై 2వ తారీఖు డోర్ వెళ్తుంది. పథకాల గురించి ఎలా అమలైనవి, సంక్షేమ పథకాలు ఎలా వచ్చినాయి, పరిపాలన ఎలా ఉంది అడగడానికి డోర్ టు డోర్ వెళ్తుంది 24 క్వశ్చన్లతో. ఏంటి పరిస్థితి? ఒక పక్క వైసీపీ, ఒక పక్క కూటమి ప్రభుత్వం. ఎదురు పడితే కొట్టుకుంటారు, ఒకరికొకరు కేసులు పెట్టుకుంటారు. తప్పనిడిచి అమలు చేయవలసిన అవసరం సూపర్ 6 ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. మీరు ఇచ్చినటువంటి అస్తవ్యస్త గవర్నమెంట్ని సరిదిద్దుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలని ప్రజలే అనుకున్నారు. ఇవాళ ప్రజల నిర్ణయానుసారం వీళ్ళు చేయట్లేదని ఎవరన్నా వచ్చి మీకు కంప్లైంట్ చేసినా, మీరు వాళ్ళు ఏమన్నా ఉద్యమం చేసినా, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినా దానికి మీరు మద్దతు తెలియజేసి దెన్ యూ హ్యావ్ ఫాలో ఇట్. అసలు ఇంట్లో బియ్యం లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ అన్నం పెట్టమంటే చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఏమన్నా మాయిలోళ్ళ ఇట్ట అనగానే పంచపక్ష పరవాణాలన్నీ వచ్చేటాకి ఘటోజ్గడులాగా తయారు చేసినవన్నీ తినేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ ప్రజల ముందుకు వెళ్తేనే బాగుంటుందండి. వెళ్ళండి. ఇప్పటికే 90% అమలు చేసాము, అమలు చేయదన్న వాళ్ళకి 4 మందం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. సూపర్ 6లో 95% అమలు చేశారంట. అమలు కాలేదంటే వాళ్ళకి 4 మందం అంటారు చంద్రబాబు గారు. అంతే కదా, మరి ఏమంటారు? ఎక్కడ తెస్తున్నారు, ఎలా తెస్తున్నారో అమలు చేస్తున్నారు. గతంలో రోడ్లు చూడండి, ఇప్పుడు రోడ్లు చూడండి. గతంలో జరిగిన ఫారెస్ట్ అదే సంక్షేమ పథకాలు ఎంతో, రాష్ట్ర అభివృద్ధి కూడా అంత అవసరం. సంక్షేమం మా పిల్లని చదివేటానికి నువ్వెవడో డబ్బులు ఇవ్వడానికి. ఉచిత విద్య కలగజేయి, ఉచిత ఆరోగ్యం కలగజేయి. వీళ్ళ ఓటు బ్యాంకుల కోసం ఆడే నాటకాలు ఇవన్నీ కూడా మాకు తెలియదా మా పిల్లల్ని చదివించుకోవాలని? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోలేదా అంటే ప్రభుత్వం పెట్టిన పథకం అర్హత ఉంటే తీసుకుంటారు. అర్హత లేనోడు ఏమో పొందుతాడండి? ఆలోచించ. మీరు తీసుకోలేదని నన్ను ఒక్కనే క్వశ్చన్ చేస్తున్నావు. అర్హత ఉన్న వాళ్ళకే ఎందుకు రావు? అర్హత ఉన్న వాళ్ళకి సూపర్ 6 బస్సు ఉచిత ఫెసిలిటీస్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందని? ముందు వీళ్ళు చేసిన అవకతవకలు ఏంటి? డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి కదా. వాటిని అన్నింటినీ ఒక దారిలో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటున్నారు. అలాగే పెద్దలైనటువంటి మోడీ గారిని, ఇంక మరి కొంతమంది పెద్దల్ని, కేంద్ర ఆర్థిక మంత్రుల్ని ఇట్లా అందరి సహకారం తీసుకుంటున్నారు, చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తున్నారు. పారిశ్రామికీకరణ చేయడానికి మరలా కూడా మేమే ఉంటాం, మీరు కంగారు పడమాకండి. ఇప్పుడు మీరు చెప్తారు మిమ్మల్ని నమ్మి మేము వస్తే మళ్ళీ మీరు పోయారనుకోండి జగన్ వస్తాడు మమ్మల్ని అందరినీ తవరేస్తాడని. నిన్న ఒక మీటింగ్లో పారిశ్రామికవేత్తలే భయపడుతున్నారు. వాటికి సమాధానం చెప్పండి. అదేమీ లేదు. మీ హయాంలో వచ్చిన ఫ్యాక్టరీలు చెప్పండి, మచ్చుకు 4 చెప్పండి, వచ్చిన పారిశ్రామికవేత్తలు చెప్పండి, వెళ్ళిపోయిన ఫ్యాక్టరీలు చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి. అసలు మీరు ఇవన్నీ కాదండి. నువ్వు మంచోడు అయితే రాష్ట్ర ప్రజలు నిన్నెందుకు దూరం పెడతారు? వాళ్ళకి అవకాశం ఇవ్వయ్యా. మాకు 5 ఏళ్ళు జగన్ను, చంద్రబాబును,
మాకు పవనం ఉండాలని కోరుకున్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మధ్యలో వచ్చేసి నేనున్నాను, నేనైతే బాగా చేసాను, నేనైతే బాగుండేది, నేనైతే అట్టు బాగా వేస్తాను. ఏంటి వేసేది? నువ్వు వేసినట్టు తినబట్టే కదా అనారోగ్యం పాలైపోయి రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది. ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకి టైం ఇవ్వు. వాళ్ళకి కృత్రిమంగా డైరెక్ట్గా ప్రభుత్వం మీద అసహ్యత పెరిగే విధంగా వాళ్ళు ఏమన్నా చేస్తే, ఇప్పుడు ఏదైనా తప్పులు చేస్తే శిక్ష అనుభవించే తప్పదండి. జగన్మోహన్ రెడ్డిగా అంత మెజార్టీ ఇచ్చారు, ఎందుకు నువ్వు తప్పులు చేసుకోవాలి? ఎందుకు బూతులు మాట్లాడుకోవాలి? ఎందుకు ఆ విధమైన పరిస్థితులు? ఎలా ఉంది 1 ఇయర్ పరిపాలన? ఎలా ఉంది ఏడాది కాలంలో? అరే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పండి దీని గురించి? కొన్ని వందల సార్లు చెప్పా. ప్రస్తుతం పర్వాలా అయ్యా, హ్యాపీగా ఉంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వాన్ని మారుద్దామనే ఆలోచన ప్రజలకు లేదు, ప్రశాంతంగా ఉన్నారు ముందు అయ్యా. అంతేగాని పద్దాగా ల్యాండ్ ఆర్డర్ బాగుంది కదా. గంజాయి ఇంతకుముందు వెచ్చలవిడి, అదే గంజాయిలను అరెస్ట్ చేసినా కొట్టినా కొట్టొద్దని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. చంద్రబాబు గారి కాన్స్టిట్యూన్సీలో డబ్బులు చెప్పి మహిళల్ని తల్లి కూతురుని కట్టేసి కొట్టారు. దాని మీద ఏం చెప్తారు? దాని మీద చెప్పేదే ఉందండి. చేసిన దానికి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయికి ఎక్స్రే సంథింగ్ నష్టపరిహారం ఇచ్చారు. తప్పు ఆ నేరం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ చేశారు. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని దాన్ని చూసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదు వినండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయి దళితురాలా ఇంకోళ్ళనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అదే భూతత్వంలో పెట్టి చూడండి. రాష్ట్రంలో 5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరినీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే సగం పిఎస్లు, మరి ఆ పిఎస్ పైన ఉన్న సర్కిల్స్, డివైఎస్పీలు వాళ్ళు చూసుకోవాలి. ఆ ఊళ్ళో జరిగిన ఒక చిన్న బాకీ అప్పు కోసం వాళ్ళు అలా చేస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? పోలీసు వారికి ఎంక్వైరీ వెళ్ళి ఫోటోలు తీసి పెట్టిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు స్పందించారు, కేసులు కట్టారు. అయ్యా ముద్దాయిలను అరెస్ట్ చేశారు. మీరు పోతే దళిత మహిళ, కాపు మహిళ, లేకపోతే ఏమన్నా బీసీ మహిళ, ఇంకో మహిళ అనేది కాదండి. మహిళలు అనేది మీద దాడి జరిగితే అది కంపల్సరీ ఖండించాల్సింది. అది తప్పండి, అది 100% తప్పు. అది ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఇమీడియట్లీ కేసు కట్టాలి. 9 నెలల వరకు కట్టలేదంటే ఈ హత్య రేపు జరిపించుకున్నటువంటి అమ్మాయి ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండబట్టి ఆ విధంగా జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు వినండి, బెదిరియటం ఏంటండి? పోరాడితే పోయేది తొక్కలో ప్రాణం, ఆల్రెడీ మానం పోయింది. నువ్వు సిఐ దగ్గరికి వెళ్ళు, ఎస్ఐ కేసు కట్టపోతే డివైఎస్పీ దగ్గరికి వెళ్ళు, ఎస్పీ దగ్గరికి వెళ్ళు, రా స్పందనకి రా, లేదు అక్కడికి వెళ్ళు, మన లోకేష్ దగ్గరికి వెళ్ళు, అది కూడా కాకపోతే జనవాణి దగ్గరికి రా. ఎందుకు కట్టరో చూస్తారు. ఇన్సిడెంట్ జరిగిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్లు ఉన్నాయా? 6 నెలల వరకు అంటే అక్కడ ఇంకేముంటుంది? ఏం టెస్టింగ్లకు పంపుతారు? ఏం చేయగలుగుతారు? మీ తప్పు దగ్గర పెట్టుకుని ప్రభుత్వాన్ని, ఉన్న గవర్నమెంట్ని, లా అండ్ ఆర్డర్ని, ఉన్న చట్టాలను మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకుండా వాళ్ళు చంపుతారంటే ఇప్పుడు మాత్రం ఎలా కేసు కట్టగలిగావు? 6 నెలల తర్వాత ఎలా రాగలిగావు? మీడియా ఉంది ముందు. ఆ మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పంగానే పోలీసు కూడా కాదండి, ఇవాళ ప్రతి గ్రామంలో మీడియా ఉందండి. సాక్షి ఎవరు, ఎవడో, ఆంధ్రజ్యోతుడు ఎవడు, ఈనాడు ఎవడు, ఇంకోటి ఎవడు, మన సిటీ కేబుల్, మామూలు యూట్యూబ్ ఛానల్స్ ఎవరనేది ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు పాస్ చేస్తారు, దీని మీద స్పందిస్తారు. మీరు అన్నారే ఇందాక చెట్టు కట్టేశారని, చెట్టు కట్టి వేయి పడిన తర్వాత, కొట్టిన తర్వాత స్పందించారు. ముందు తెలియటానికి ఏమైనా మాయలు ఉన్నాయా? ఎముడుకు దగ్గర కనుక ఆ పాపిది అయిపోయింది, ఆ పాపి ప్రాణాలు తీసుకురండి అని భటులను పంపడానికి ఆడి అద్దం చేతులు ఇలా చూడంగానే ఏమన్నా చంద్రబాబు ఏమన్నా దివ్యాంశంలో పుట్టినోడా?